ఒక దొంగతనం జరిగింది. ఒక వ్యక్తి కళ్ళలో కారం కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి లక్షలు దోచుకున్నారు. బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. చివరికి బాధితుడినే కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. దొంగతనం జరిగిందంటూ అతడు చెప్పిన కథ అంతా కట్టుకథ అని పోలీసులు తేల్చేశారు. ఎంతో బాగా ఆడిన చోరీ డ్రామాను అట్టర్ ఫ్లాప్ చేశారు పోలీసులు. బ్యాంకింగ్, ఇతర ఫైనాన్స్ రంగాల్లో పనిచేసే వ్యక్తులపై ఓ జోకుంది. కళ్ల ముందే కోట్లు కదలాడుతున్నా ఒక్క రూపాయి వారి సొంతం కాదు. నిజంగానే ప్రతిరోజు లక్షలాది రూపాయలు కళ్ల ముందు వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఒక్క రూపాయి కూడా తమ సొంతం చేసుకోలేరు. కానీ కొందరు దూర్తులుంటారు. కళ్ల ముందుండే ప్రతిదీ తమ సొంతం కావాలని కోరుకుంటారు. పరిస్థితుల ప్రభావమో పక్కవారి ప్రోద్బలమో కానీ అన్నీ తెలిసినా తప్పుడు దారిలో వెళ్తారు. తమనెవరూ పట్టుకోలేరని, తమ ప్లాన్ అద్భుతమని నమ్మి రంగంలోకి దిగుతారు. చివరకు నిండా మునుగుతారు. ప్రతిరోజు కళ్ల ముందే లక్షల డబ్బు, తమకేమో ఆర్థిక సమస్యలు. ఇవే ఆ నలుగురు స్నేహితులను పక్కదారి పట్టించాయి. సినిమాలను చూసి స్ఫూర్తి పొందారో లేదంటే తమకు తాము ప్లాన్ చేసుకున్నారో కానీ ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. డబ్బు తీసుకొస్తూ ఉండగా దోపిడీ జరిగిందని డ్రామా క్రియేట్ చేశారు. పోలీసులు రోజులు కాదు కదా, గంటల వ్యవధిలోని కేసును తేల్చేసి నలుగురిని కటకటాల్లోకి నెట్టారు. అనంతపురం సిటీలోని శ్రీకంఠ సర్కిల్ నగరం నడిబొడ్డునుంటుంది. అక్కడ పట్టపగలు హై సెక్యూరిటీ మధ్య ఉన్న ఓ వ్యక్తి నుంచి లక్షలాది రూపాయలు చోరీ అయ్యాయి అన్న వార్త సిటీలో కలకలం రేపింది. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 46 లక్షల రూపాయలు దొంగతనం జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకున్న 4 అంతస్తుల బిల్డింగ్లోనే చోరీ జరిగింది. 3వ అంతస్తులో వ్యక్తిని కట్టేసి డబ్బులు దోచుకున్నారు. పోలీసులు 4 అంతస్తుల భవనంతో పాటు పరిసర ప్రాంతాలను కూడా అణువణువున గాలించారు. దోపిడీ ఎలా జరిగిందో తెలుసుకునేందుకు చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. అయితే దోపిడీ జరిగినట్టుగా చెబుతున్న ప్రాంతంలో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఎంత పరిశీలించినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎక్కడో లింకు మిస్ అయినట్టుందని జరిగిన ఘటనను మొదటి నుంచి రివైండ్ చేసుకుంటే ఒక క్లూ దొరికింది. దాన్ని పట్టిలాగితే అసలు నిజాలు బయటకొచ్చాయి. దొంగతనం జరిగిన మాట నిజమే, కానీ గుర్తు తెలియని వ్యక్తులొచ్చి ఏమీ దోచుకోలేదు. ఈ కేసులో బాధితుడే అసలు నిందితుడు. అతనే అసలు దొంగ. దొంగతనం పేరుతో అతడు ఆడిన నాటకాన్ని పోలీసులు బయటపెట్టారు. అనంతపురం నగరంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన పోతుల రాజు సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ లిమిటెడ్ కంపెనీలో ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ కాంట్రాక్టు ప్రకారం నగరంలోని చోళమండలం ఫైనాన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఎల్ఐసి లాంటి బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల నుంచి నగదును కలెక్ట్ చేసి వారి అకౌంట్ ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేయడమే పోతుల రాజు పని. అయితే క్యాష్ని ఏటీఎంలలో లోడ్ చేయడం కూడా రాజు చేయాల్సిన పని. ఇలా రోజు లక్షలు అతడి చేతుల్లోకొచ్చి పోతూ ఉంటాయి. ఆ డబ్బుపై రాజు ఫ్రెండ్స్ అయిన ఖలీల్ భాషా, సయ్యద్ జబీవుల్లా కన్నుపడింది. రాజు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకెళ్లే డబ్బును చోరీ చేయాలి అనుకున్నారు. కానీ అది చాలా రిస్క్. అందుకే తమ ప్లాన్లో రాజును ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఈ విషయమే రాజుతో చెప్పారు. అప్పటి వరకు ఎలాంటి ఉద్దేశం లేని రాజుకు ఆశ పుట్టింది. తాను కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకే మారు మాట లేకుండా ఖలీల్ భాషా, సయ్యద్ జబీవుల్లాలు చెప్పిన మాటలు నమ్మాడు. పోతుల రాజు, ఖలీల్ భాషా, సయ్యద్ జబీవుల్లాలు కలిసి ఓ ప్లాన్ వేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు తెస్తున్నప్పుడు రాజుపై దాడి చేసినట్టు నటించి కాళ్ళు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి డబ్బు దోచుకోవాలనేది వాళ్ళ ప్లాన్. దోపిడీ జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ వారు నిన్ను అనుమానించరు అని రాజుకు చెప్పారు. ఇదేదో బాగుంది అనుకున్న రాజు ఖలీల్ భాషా, జబీవుల్లాలకు తెలియకుండానే ఇంకో ప్లాన్ చేసుకున్నాడు. తమ ప్లాన్కు రాజు ఒప్పుకోవడంతో భాషా, జబీవుల్లా రిలాక్స్గా ఫీల్ అయ్యారు. ప్లాన్ రెడీ అయింది. ఈ నెల 19న ఉదయం 11:30 సమయంలో అనంతపురంలోని సుభాష్ రోడ్లో ఉన్న ఎల్ఐసి ఆఫీస్కు వెళ్లి 46 లక్షల నగదు తీసుకున్నాడు రాజు. ఐడిబిఐ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తూ భాషా, జబీవుల్లాలకు ఫోన్ చేశాడు. వారికి తెలియకుండానే బోయిగేరికి చెందిన తన స్నేహితుడు బొల్లం వెంకట్రామారావు కూడా ఫోన్ చేసి చెప్పాడు. అతను మార్గ మధ్యంలోకి రాగానే వెంకట్రామారావుకు 23 లక్షల నగదిచ్చాడు. అందులో 3 లక్షలను ఉంచుకుని 20 లక్షలు అడిగినప్పుడు తనకి వెనక్కివ్వమని చెప్పి పోతురాజు వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియని అయ్యవారిపల్లి ఖలీల్ భాషా, సయ్యద్ జబీవుల్లాలు తమ ప్లాన్ ప్రకారం ఐడిబిఐ బ్యాంక్ వద్దకు వెళ్లారు. బ్యాంక్ ఉన్న బిల్డింగ్ మొత్తం 4 అంతస్తుల్లో ఉంది. 3rd ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది. పోతురాజును 3rd ఫ్లోర్కి తీసుకెళ్లి కళ్లల్లో కారం పొడి చల్లారు.
మూతికి ప్లాస్టర్ వేశారు, చేతులు కట్టేసి అతని దగ్గరున్న 23 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు. ఆ తర్వాత తనను బంధించి కళ్లల్లో కారం చల్లి కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి తన దగ్గర నుంచి డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారని వీడియో కాల్ ద్వారా రాజు నాటకం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టినా ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో రాజుపై అనుమానం వచ్చి అతని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మొత్తం కథ బయటపడింది. నిజానికి దోపిడీకి పక్కా ప్లాన్ చేశారు. అయితే కంగారులో పోతుల రాజు ఒక తప్పు చేశాడు. అదే వీడియో కాల్. కాళ్ళు చేతులు కట్టేస్తే వీడియో కాల్ చేయడం ఎలా సాధ్యం? ఈ అనుమానంతోనే కూపిలాగితే మొత్తం వ్యవహారం బయటకొచ్చింది. పోతుల రాజుతో పాటు ఖలీల్ భాషా, సయీద్ జబీవుల్లా, బొల్లం వెంకట్రామారావులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 46,55,000 రూపాయల నగదును రికవరీ చేశారు. 2 బైకులు, 6 మొబైల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పోతురాజు అనే వ్యక్తి 11:30కి LIC 46 lakhs అందాజుగా డ్రా చేసి వాటితో IDBI డిపాజిట్ పోవడానికి ట్రై చేసే క్రమంలో ఇది జరిగింది. ఫ్లోర్ లో ఒక చిన్న రూమ్ లో అతన్ని బంధించినది కూడా చూడడం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. CCTV కెమెరాలంతా పరిశీలించిన తర్వాత నేరుగా ఈ IDBI బ్యాంక్ కి వెళ్లకుండా తన ఫ్రెండ్ రామారావు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక 23 లక్షల్ని అతని దగ్గర అప్పచెప్పి మిగతా 23 లక్షలతో IDBI బ్యాంక్ దగ్గరికి రావడం, అక్కడ ఉన్న బ్యాగు డబ్బు ఇవన్నీ కూడా జబీబుల్లా అండ్ భాషా తీసుకుపోవడం, ఈ పోతురాజుని సెలిఫెన్ టేప్ ద్వారా కట్టించి ఆడ రూమ్ లో బంధించి వెళ్ళిపోతారు. నలుగురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. డబ్బుపై అత్యాస నలుగురిని జైలు పాలు చేసింది. ఎంత హైటెక్ ప్లాన్ వేసినా పోలీసులకు దొరికిపోవడం ఖాయం. అలాంటిది ఎప్పుడో రాజనాల కాలం నాటి ప్లాన్ వేసి ముగ్గురు అడ్డంగా బుక్కయ్యారు. డబ్బును దాచుకున్న నేరానికి వెంకట్రామారావు కూడా ఇరుక్కున్నాడు.